అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవటం జరిగింది. ఇక్కడ కఠోరోపనిషత్తులో చెప్తుంటే కఠోరమైనటువంటి సత్యం ఏంటంటే, ఒక 10 మంది తిరిగే దగ్గర ఒక బండరాయి పడి ఉంది. ఆ బండరాయిగా ఉంటుంది తప్పితే ఇంకా దానిలో ఏ విధమైనటువంటి మార్పు చేర్పు లేదు. ఇటువంటి బండరాయిని ఒకనాడు ఒక అద్భుతమైనటువంటి శిల్పి చూసి ఆ యొక్క రాతి మీదన ఒక చక్కని శిల్పాన్ని చెక్కటం జరిగింది. ఆ యొక్క చెక్కినటువంటి శిల్పాన్ని ఆ యొక్క శిల్పి ఎంతో మనోహరంగా నగిశీలు చెక్కి దానికి చక్కగా నునుపు చేసి ఆ ఒక్క రాతిలోనే మన మొహం కనిపిస్తుందా అన్నటువంటి పరిస్థితిని ఆ ఒక్క శిల్పి కల్పించాడు. అటువంటి సమయంలో అటుగా వెళ్తున్నటువంటి ఒక మహారాజు ఆ శిల్పాన్ని చూసి, ఆహా, ఈ శిల్పం ఎంత బాగుంది, ఇలా ఎండకెండి వానకి తడిసే బదులు దీనికి ఒక చక్కని ప్రాకారాలతో గుడి కడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ మహారాజు ఆ యొక్క శిల్పం చుట్టూతా కూడా అందమైనటువంటి ఒక ప్రాంగణాన్ని, ఒక దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన తర్వాత ఇంత కష్టపడి చెక్కినటువంటి ఈ శిల్పిని ఆ గుడిలోనికి రానియకుండా ఆ గుడిలో ఉన్నటువంటి ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేశాము అని చెప్పేసి వేరే వాళ్ళు ఆ ఒక్క శిల్పానికి నీళ్లతోనూ, పాలతోనూ, పన్నీరుతోనూ, తేనెతోనూ ఇలాగా అన్నింటితో కూడా అభిషేకాలు చేయటం ప్రారంభించారు. రాయిగా ఉన్నంతసేపు దాన్ని ఎవ్వరూ కూడా చూడటం జరగలేదు. దాని గురించి పట్టించుకున్నటువంటి నాథుడు కూడా లేడు. కానీ ఒక శిల్పాన్నిగా మరల్చినటువంటి ఆ శిల్పి తాలూకు గొప్పతనాన్ని ఎవరూ కూడా గుర్తించగలిగేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే ఇప్పుడు అది దేవతా విగ్రహం అయిపోయింది. దాని చుట్టూతా అందరూ చేరిపోయారు. భజన్లు, తర్వాత అభిషేకాలు, పూజలు అని చెప్పేసి ఇలా చేస్తూ ఆ ఒక్క శిల్పం చుట్టూతా చేరిపోయి దానికి మహిమలు, మహాత్యాల్ని అంటకట్టేసి దానికి కోటాను కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అటువంటి సమయంలో ఈ శిల్పి ఏమాత్రము ఎవరికీ కూడా గుర్తురాడు. అసలు ఆ రాయిని ఎవరు శిల్పంగా చెక్కారు అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ అతను అనామకుడే. అతనికి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఇందులో ఏమాత్రము ఉండవు. ఆ రాజుగారు చెప్తారు, ఇది స్వయంభువు, ఈ స్వయంభువు విగ్రహం నాకు కనిపించింది, ఈ విగ్రహానికి నేను చుట్టూతా కూడా నేను ఈ గోడలు, ఈ గుడి అంతా కూడా కట్టడం జరిగింది అని చెప్పేసి ఆ మహారాజు ప్రచారం చేస్తారు. దాన్నే విన్నటువంటి గుడ్డి ప్రజలందరూ కూడా మూఢనమ్మకంతో అది స్వయంభూ అని చెప్పేసి ఆ నోట ఈ నోట అందరికీ కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది. దీన్ని కదా పశుతత్వం అంటారు, మూర్ఖత్వం అంటారు. ఒక రాయి ఎలా శిల్పంగా మారుతుంది? ఒక అందమైనటువంటి దేవతా విగ్రహానిగా మారాలి అంటే ఎవరో ఒకడు దాన్ని చెక్కాలి కదా, ఆ చెక్కి ఆ రూపాన్ని ఇవ్వాలి కదా.
ఇవ్వకుండా ఆ రాయి తనంతట తానుగా మారిపోతుందా అటువంటి రూపానికి అనేటువంటి ఇంగిత జ్ఞానం ఈ ప్రజల్లో ఏమాత్రమూ కూడా ఉండదు. కానీ స్వయంభూ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టేసి దానికి బంగారపు తొడుగులు తొడిగేసి దాని చుట్టూతా చేరి భజనలు చేయమంటే మాత్రం చేస్తారు. నిజంగా ఆ రాతిని అంత అందంగా శిల్పంగా చెక్కినటువంటి ఆ శిల్పికి ఎవ్వరూ కూడా తలుచుకునేటువంటి పని ఉండదు. అది నలుగురు తిరిగేటువంటి దారిలో పడి ఉండి ఎందుకు పనికి మాలినటువంటి రాయిగా ఉన్నటువంటి ఆ రాతిని ఆ మహానుభావుడైనటువంటి శిల్పి అంతలా చెక్కటం జరిగింది. అలాగే ఇక్కడ కపిల మహర్షి అనేటువంటి ఆయన చెప్పేంత వరకు కూడా అసలు ఆత్మ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి దానికి ఎవరికి ఏ విధమైనటువంటి సందేహాలు కానీ ఏ విధమైనటువంటి ప్రయోగాలు కానీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆత్మ అంటే దేహమే ఆత్మ అని చెప్పేసి చార్వాకులు చెప్పటం జరిగింది. జైనులు అది చెప్పలేదు, బుద్ధులు అది కూడా చెప్పలేదు. బౌద్ధ మతం ఎంతసేపు కూడా ప్రచారంలోకి వచ్చింది తప్పితే బౌద్ధ మతంలో ఆత్మని గురించి ఏమాత్రమూ కూడా ఏ విధమైనటువంటి నిర్వచనము లేదు. కానీ బుద్ధ భగవానుడి తాలూకు ఆత్మ మీద మాత్రం కథలు మాత్రం చాలా ఉన్నాయి. ఒక చిలుకగాను, ఒక కోమటతని గాను, ఒక బోధిసత్వుడు గాను, ఇలా రకరకాలుగా నాగార్జునుడు గాను ఇలా మారిపోయి అతని తాలూకు ఆత్మ ఇలాగ రూపాంతరం చెందిందనేటువంటిది ఉంది తప్పితే ఆత్మ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా ఏ మతము కూడా చెప్పలేదు. అటువంటి ఆత్మని నిర్వచించినటువంటి మతం ఒక్కటి మాత్రమే ఈ ఒక్క సనాతనమైనటువంటి మతం. అందుకే ఈ సనాతన మతము ఎప్పుడూ కూడా జీవం పోసుకుంటూ ఉండటానికి గల కారణం ఏంటంటే ఏదైతే ఆత్మ అనేటువంటిది ఉందో ఆత్మ ఆ దేహాన్నిలో ఉన్నది అనేటువంటి పరిస్థితిని ఆ ఒక కపిల మహర్షి చెప్పటం జరిగింది. ఆత్మ దేహంలో ఉంటుంది తప్పితే దేహం ఆత్మని ఆశ్రయిస్తుంది తప్పితే ఆత్మ దేహాన్ని ఆశ్రయించదు. ఆత్మకి సంబంధమే లేదు. ఈ యొక్క కారణ ఫలాలకి కూడా ఏ విధమైన సంబంధము లేకుండానే ఉంటుంది. అందుకే ఈ కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ మొదటి అధ్యాయంలో మరణాన్ని నిర్వచిస్తుంది. మరణం అంటే ఏమిటి, ఈ మరణం మూలంగా జరిగేటువంటిది ఏమిటి, ఈ యొక్క మరణం తర్వాత పునర్జన్మ అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కఠోపనిషత్తు చెప్పటం జరుగుతుంది. అందుకని మనకు వచ్చేప్పటికి ఏమైందంటే ఎంతసేపు కథలు వినటానికి అలవాటు పడిపోయినటువంటి మనము ఈ యొక్క ఉపనిషత్తులో ఉన్నటువంటి నిజాల్ని మనం గ్రహించలేకుండా ఉన్నాం. ఎందుకని అన్నానంటే ఎంతసేపు కూడా ఆత్మ గురించి, బుద్ధి గురించి, మనస్సు గురించి, చిత్తం గురించి, వీటి గురించి ఈ ఒక ఉపనిషత్తులు మాట్లాడతాయి. ఈ కథలలో ఉండేవి కూడా వాటికి సంబంధించిన విషయాలే ఉంటాయి తప్పితే వేరే విషయాలు ఉండవు అనేటువంటిది మనకి తెలియకుండా ఉంది. ఎంతసేపు మనకి ఈ యొక్క రామాయణము, భారతము, భాగవతము అనేటువంటి వీటిని మనం చదివేస్తున్నాము, వింటున్నాము అనుకుంటున్నాము. ఆ రామాయణంలో కూడా ఈ పంచభూత తత్వము, పంచకోశ తత్వము అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయం మనం గ్రహించలేకుండా ఉన్నాం. కారణం ఏంటంటే ఒక షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ లాగా ఆ కథలు అంత అందంగా చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణ తీసుకున్నట్టయితే రాముడు నీలమేఘ శ్యాముడు అని చెప్పడం జరిగింది. ఆ రాముడిని ఆకాశతత్వంలో తీసుకుని ఆ వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. అలాగే ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడుగా అని చెప్పటం జరిగింది. అంటే ఆకాశం తర్వాత నిశ్చలంగా ఉండేటువంటిది ఏంటయ్యా అంటే రెండో ఎలిమెంట్
వాయువు అనేటువంటి దాన్ని ఇందులో చెప్పటం జరిగింది. చిదగ్నికుండ సంభూత అని చెప్పినట్లుగానే ఈ సీత కూడా అయోనిజగా భూమిలో నుంచి ఉద్భవించినది అనేటువంటి దీంట్లో ఈ భూతత్వాన్ని తీసుకుని చెప్పటం జరిగింది. ఇలాగా ఈ పంచభూత తత్వాలన్నింటినీ కూడా ఆ రామాయణంలో కూడా చెప్పటం జరిగింది. అలాగే భారతంలో కూడా ఈ పంచభూత తత్వాన్నే చెప్పటం జరిగింది. ఎలా జరిగింది అనేటువంటి కథాగమనాన్ని ఆలోచిస్తే ఈ షుగర్ కోటెడ్ ఎంత బాగా ఇచ్చారంటే ఆ ట్యాబ్లెట్ లోపల ఉన్నటువంటి ఆ మందు కనిపించకుండా ఉండేటటువంటి మందంగా ఇచ్చారు అని చెప్పవచ్చు. ఈ యొక్క జలతత్వానికి వచ్చేటప్పటికి భీష్ముడిని తీసుకుని గంగాపుత్రుడు అని చెప్పటం జరిగింది. కృష్ణ పరమాత్మని తీసుకుని నల్లనివాడు పద్మ నయనంబలవాడు అని చెప్పేసని వర్ణిస్తున్నటువంటి దీంట్లో ఆ ఒక ఆకాశతత్వాన్ని తీసుకు చెప్పటం జరిగింది. ఆకాశము, ఈ యొక్క నీరు, వాయుకుమారుడిగా భీముణ్ణి ఇలాగ తీసుకుని ఈ పంచకోశ తత్వాన్ని పంచభూత తత్వాన్ని భారతంలో కూడా చెప్పటం జరిగింది. కనుక మన తెలివి తక్కువతనం ఏంటంటే భీష్ముడు అనేటువంటి వాడు గంగతాలుగు కుమారుడు అని చెప్పేసని మనం ఎంతసేపు ఆ భారత కథలో ఆయన్ని గంగా తనయుడిగా మాత్రమే చూస్తున్నామని తప్పితే అది జలతత్వానికి సంబంధించినటువంటిది అనేటువంటి విషయాల్ని మనం గ్రహించలేకుండా ఉన్నాము. అలాగే భీముడికి వచ్చేటప్పటికి వాయుతత్వము, వాయుపుత్రుడు అని చెప్పేసని దానికి రూపాంతరంగా చూపించారు. అలాగే రామాయణంలో కూడా వాయుపుత్రుడిగా ఈ యొక్క ఆంజనేయ స్వామిని చూపించడం జరిగింది. అలాగే ఈ యొక్క కథలని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ యొక్క కఠోరోపనిషత్తు చెప్పినట్టుగా ఈ యొక్క రామాయణంలో కానీ భారతంలో కానీ వీటన్నింటిలో కూడా ఇతిహాసాలన్నింటిలో కూడా పంచభూతాలైనటువంటి ఆ పంచభూత తత్వమే ఉన్నది. ఇది శోధన చేసి చదివితేనే తెలుస్తుంది తప్పితే నేను ఎందుకు మిగిలినటువంటి 2 ఎలిమెంట్స్ని చెప్పకుండా ఆపేశాను అనేటువంటిది ఏంటంటే కనీసం దాని గురించైనా చదివి మిగిలినటువంటి ఆ ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాను. లేక అరటిపండు ఒలిచి చేతిలో పెట్టేసినట్టుగా ఈ క్యారెక్టర్ భూతత్వంలో ఉంది, ఈ క్యారెక్టర్ జలతత్వంలో ఉంది, ఇది వాయుతత్వంలో ఉంది అని చెప్పేసరి ఈ పంచభూతాల గురించి అందులో ఉన్నటువంటి ఆ పంచకోశ తత్వాన్ని చెప్పేస్తే ఇంకా మనం దాని గురించి పట్టించుకునేటువంటి స్థితే ఉండదు. కాబట్టి కనీసము రాముడు ఆకాశతత్వంలో ఉన్నాడు, ఆంజనేయ స్వామి వాయుతత్వంలో ఉన్నాడు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇటువంటి విషయాలు విన్న తర్వాత మిగిలినవి ఎక్కడున్నాయన్నటువంటి శోధనలు ఉన్న చదువుతారు ఈ జనాలు అనేటువంటి విషయానికి అక్కడ కాపడం జరిగింది. అలాగే ఈ కఠోరోపనిషత్తు ఏం చెప్తుందంటే పునర్జన్మకి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తుంది. మరి రాముడి విషయంలో కానీ కృష్ణుడి విషయంలో కానీ పునర్జన్మకి సంబంధించిన విషయంలో రాముడే కృష్ణుడిగా వచ్చాడు అని చెప్పింది. మత్స్యావతారంలో నుంచి కూర్మావతారం నుంచి వరాహావతారానికి, వరాహావతారం నుంచి ఈ యొక్క నరసింహావతారం నుంచి వామనావతారానికి రావటం సంభవించింది. దీన్ని తీసుకునే ఈ యొక్క వేదవ్యాసుల వారు ఈ 18 పురాణాలని చెప్పడం జరిగింది. అగ్ని పురాణమని, వాయు పురాణమని, బ్రహ్మాండ పురాణమని ఇలాగ ఈ 18 పురాణాలని ఎందుకు చెప్పారు అని అంటే కనీసం అలాగన్నా ఒకదాని గురించైనా చదువుతారు. కనీసం ఈ యొక్క అగ్ని పురాణం చదివితే అగ్నితత్వం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని తీసుకుని ఈ యొక్క మహానుభావుడు ఈ యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. ఇవి ఏవీ తెలియకుండా మనం కథలుగా వింటూ కథలతో విని దాని మూలంగా మనకేదో మోక్షం వచ్చేస్తుంది
అని చెప్పేసి అని అనుకుంటే ఇంతకన్నా మూర్ఖత్వము, ఇంతకన్నా పశుతత్వము ఏముంటుంది? ఆ మహారాజు తీసుకొచ్చి ఆ శిల్పాన్ని గుళ్ళో పెట్టి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి కొందరు మనుషులను అందులో పెట్టి దానికి పూజలు చేయమంటే వాళ్ళు నీళ్లతోనూ పాలతోనూ పన్నీరుతోనూ ఇలాగ అభిషేకాలు చేసి దాంట్లో ప్రాణం ఉన్నట్టుగానే వాళ్ళు భావించి దానికి పూజలు చేస్తున్నారు. దానికి ఎన్నో మహత్యాలు అంటగడుతున్నారు. నిజమైనటువంటి ఆత్మ, నిజమైనటువంటి మనస్సు, నిజమైనటువంటి బుద్ధి, చిత్తము కలిగినటువంటి ఈ మానవ దేహాల్ని పరిగణలోకి తీసుకోకుండానే ఎంతసేపు జీవం లేనటువంటి ఆ రాతి విగ్రహానికి ప్రాణం ఉందనుకుని చెప్పేసని దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటి దాని గురించి పూర్తిగా అధ్యయనం చేసుకోకుండా ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క కథలు కానీ వీటిని కానీ చూస్తూ ఉంటే ఒక్కోసారి బాధ కలుగుతూ ఉంటుంది. దక్ష ప్రజాపతి అనేటువంటి ఈయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారి తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాళ్ళలో ఈ మనువులు, దక్షులు అనేటువంటి వాళ్ళు వస్తారు. ఈ యొక్క దక్ష ప్రజాపతి అయినటువంటి దక్ష ప్రజాపతి కూతురైనటువంటి దాక్షాయణిని శివునికిచ్చి వివాహం చేయమని చెప్పేసి బ్రహ్మదేవుడే చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ఈ యొక్క దక్షుడు తన తాలూకు కూతురైనటువంటి దాక్షాయణిని ఆ యొక్క పరమశివునికి ఇచ్చి వివాహం చేయటం జరిగింది. ఒకరోజు నాడు ఈ యొక్క దక్ష ప్రజాపతి శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క పీఠం మీద నుంచి లేవలేదు అని చెప్పేసి కోపం వచ్చి దక్ష ప్రజాపతి ఆ ఒక దక్షయజ్ఞాన్ని చేశారు శివుడు లేకుండా. ఆ శివుడు లేకుండా యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞానికి అందరూ వచ్చారు. పార్వతి అనేటువంటి దాక్షాయణి కూడా వచ్చి తన భర్తని పిలవలేదు అని చెప్పేసి శివారాధన లేనటువంటి యజ్ఞం చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ తండ్రిని అడిగి భంగపాటితో ఆవిడ దేహ పరిత్యాగం చేసింది అని చెప్పేసి ఈ యొక్క దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి కథలో చెప్తూ ఉంటారు. దాన్ని కొంచెం లోతుగా దిగితే ఆ కథలో ఉన్న అంతర్భాగాలు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి, మూలమైనటువంటి భాగవతంలో, సంస్కృత భాగవతంలో దక్ష ప్రజాపతి ఇంటికి రావటం వరకే దాక్షాయణి ఉంది. అక్కడ ఆమె తన దేహ పరిత్యాగాన్ని చేసింది అంతే, అంత తర్వాత ఏమీ లేదు. కానీ తర్వాత కట్టుకథలు ఎలా తయారైపోయాయంటే ఆవిడని భుజాన వేసుకుని ఆ శివుడు వెళ్తూ ఉంటే ఆ దేహాన్ని 18 భాగాలుగా అయిపోయి 18 ప్రదేశాల్లో పడిపోయి శక్తిపీఠాలుగా వెలిసింది అని చెప్పేసి ఇలాంటి కథలన్నీ చెప్పటం ప్రారంభించింది. ఎందుకు చెప్పి ఇటువంటి పబ్బాన్ని ఎందుకు గడుపుకుంటున్నారు, దేనికి అనేటువంటి దానికి ప్రశ్నించేటువంటి నాథుడు లేడు. ఒక్కడైనా నిజంగా మూలమైనటువంటి ఆ భాగవతాన్ని సంస్కృతంలో రాసినటువంటి ఆ వ్యాసుల వారు రాసినటువంటి భాగవతాన్ని చదివితే ఆ యొక్క దాక్షాయిని దక్షుడింటికి వచ్చి ఆ యొక్క శివుణ్ణి పిలవలేదని చెప్పేసి ఆ హోమాగ్నిలో ఆవిడ దహనమైపోయిందని చెప్పారు తప్పితే ఎక్కడ పడితే అక్కడ కాలు పడిపోయింది, చేయి పడిపోయింది, తల పడిపోయింది అని చెప్పేసి ఇలాంటి మాటలు ఎక్కడా కూడా వ్యాస భగవానుడు రాయలేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రజాపతులను కానీ ఈ మనువులను కానీ బ్రహ్మచేతనే సృష్టించబడి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ప్రజోత్పత్తిని చేయమని చెప్పేసి కోరటం జరిగింది. అంటే ఈ యొక్క ప్రపంచ నిర్మాణానికి పునాదులుగా వీళ్ళని తీసుకోవటం జరిగింది అనేటువంటి విషయం పురాణాలు చెప్తున్నటువంటిది. ఈ రుద్రుల ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఉద్భవించింది అనేటువంటి విషయం ఈ పురాణాలు మనకి చెప్తున్నటువంటి విషయం. అటువంటి విషయాలన్నింటినీ మైమరిచి అటువంటి విషయాలు వీటిని కూడా మనం చూడకుండా
ఒక వామన పురాణము అనేటువంటి కథను రాసుకుంటూ ఈ ఒక వామన పురాణంలో ఊర్వశి పుట్టుక, ప్రహ్లాదకృత నారాయణ స్తోత్రము, అంధకాసుర వృత్తాంతము అని చెప్పేసి ఇలా కొన్ని టైటిల్స్ ఇవ్వటం అయింది. అంధకాసురుడు అంటే కళ్ళు లేనటువంటి వాడు, అంధుడు అంటే కళ్ళు లేనటువంటి వాడు. ఈ అంధకాసురుడు అంటే ఎవరయ్యా అంటే కళ్ళు లేని రాక్షసులు మనమే. ఈ విషయాన్ని మనం గ్రహించి మనం వాటిలో ఉన్నటువంటి భావాలు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఓం ఉసన్ హైవై వజ్రసవస సర్వవేదాస దధౌ తస్య నచికేత నామపుత్రస అని చెప్పేసి ఈ యొక్క కఠోపనిషత్తు చెప్తున్నటువంటి మరణాంతరమైనటువంటి విషయాలను గురించి చెప్తున్నటువంటి విషయం. వేటిని కూడా మర్చిపోయి నరకంలోకి వెళ్ళిపోతాము, పాపం చేస్తేను పుణ్యం చేస్తే స్వర్గంలోకి వెళ్ళిపోతాము అని ఇలాగ ప్రారంభించుకుని వాటి మీదే మన చిత్తాన్ని నిలుపుతామని తప్పితే అసలు ఈ యొక్క ఉపనిషత్తుల్ని తీసుకుని ఉపనిషత్తులు ఏంటి ప్రవచిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకున్నాము అనేటువంటి విషయాన్ని మనం మరువురా అనేటువంటి సత్యము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.